హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసుమేర కిచెన్స్. ఈరోజు నేను పూర్ణం కుడుములు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మనం వీడియోలోకి వెళ్దామా? ముందుగా శనగపప్పును 2 కప్పుల వరకు 1 గంట ముందు నానబెట్టుకోవాలి. 1 గంట బాగా నానితే సరిపోతుంది. బాగా నానిన శనగపప్పును ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి 1 గ్లాస్కి 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పుకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను టోటల్గా 2 కప్పుల శనగపప్పును తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన క్యాప్ ఉంచేసుకొని స్టవ్ పైన ఉంచేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 2 to 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మీరు 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి పప్పు కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. మీరు పప్పుని పట్టుకొని చెక్ చేస్తే పప్పు అనేది ఇలా ఈజీగా మ్యాష్ అయిపోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. నాకైతే పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇందులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే పక్కకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మీరు ఎంత క్వాంటిటీతో అయితే శనగపప్పును యాడ్ చేసుకున్నారో అంతే క్వాంటిటీలో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బెల్లము ఈ పప్పు అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపటి తర్వాత చెక్ చేసుకుంటే చూడండి, ఇది బెల్లం మెల్ట్ అయిపోయి కాస్త లిక్విడ్ లాగా తయారైంది కదా. దీన్ని ఇలాగే మిక్స్ చేసుకుంటూ బెల్లం పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. పూర్తిగా బెల్లం మెల్ట్ అయిన తర్వాత ఇది ఇంకాస్త లిక్విడ్గా తయారైంది కదా. ఈ లిక్విడ్గా ఉన్నది కాస్త తిక్కుగా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మరో 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే చూడండి, ఇది కాస్త తిక్కుగా తయారైంది కదా. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. పైన లేయర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ మొత్తాన్ని ఒకేసారి యాడ్ చేసేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం క్యాప్ ఉంచేసుకొని ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా ఉడికించుకున్న పప్పును ఒకసారి చెక్ చేసుకుందాం. పప్పు చల్లారిన తర్వాత ఇంకాస్త తిక్కుగా తయారైంది కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఇలాచీని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ పెట్టుకోవడానికి ఇలా కొంచెం కొంచెం పప్పును తీసుకొని ఇలా బౌల్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చిన్న చిన్న ఉండల్ని తీసుకుని వీటిని మనం రౌండ్ బాల్సుల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ రౌండ్ బాల్సుల్లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క రౌండ్ బాల్ని తీసుకొని ఇలా పొడిపిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈవెన్గా ఈ మందం వచ్చేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా ఈ విధంగా మధ్యలో స్టఫ్ను ఉంచేసుకోవాలి. స్టఫ్ను ఉంచేసుకొని ఇలా వాటర్తో అంచుల వెంబడి వాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి ఫింగర్తో ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. అలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని హ్యాండ్లోకి తీసుకొని ఇలా ఫింగర్స్తో లైట్గా ప్రెస్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇది కష్టం అనిపిస్తే మెథడ్ 2 వచ్చేసి మనకి ఇలా కుడుములు చేసేది ప్రెషర్ దొరుకుతుందనమాట. ఇందులోకి మనం రోల్ చేసుకున్న చపాతీని ఉంచేసుకొని స్టఫింగ్ని కూడా ఉంచేసుకొని ఇలా ఈ విధంగా మళ్ళీ వాటర్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా మనం అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీ కదా. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కుడుముల్ని యాడ్ చేసుకోవాలి. కుడుముల్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారనుకోండి మనం స్టిక్ చేసింది ఊడిపోయే అవకాశం ఉంది. ఎక్కువ సార్లు కూడా మిక్స్ చేయకూడదు. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకొని 2 సైడ్లు బాగా కాలిన తర్వాత ఇలా ఆయిల్ నుండి తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతేనండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు రెడీ అయిపోతాయి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.